హాయ్ అండి, నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో ఒక మంచి టమాటో కర్రీ చూపిస్తాను. సులభంగా ఎటువంటి హడావిడి లేకుండా మంచిగా టేస్ట్ వచ్చేలాగా ఎలా చేయాలో చూపిస్తాను. ఫాస్ట్గా అయిపోద్ది, టేస్ట్ కూడా బాగుంటుంది, ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంటుంది. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. కొత్త వాళ్ళు కొంచెం ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు కళాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసి, ఆ నూనె ఇలా కళాయి అంతా సర్దుకున్నాక కొంచెం వేడెక్కించి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. వీటితో పాటు ఒక 4 నుంచి 5 లవంగా, 2 చిన్న దాల్చిన చెక్క వేసి పొయ్యి లో ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ ఒక 30 సెకండ్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. పొయ్యి కనుక హై ఫ్లేమ్లో పెట్టారా మాడిపోతుంది. అందుకని తక్కువ మంటలో పెట్టుకొని ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక 2 ఎండుమిరపకాయలు చీల్చి వేసుకొని ఒక 12 నుంచి 15 కరివేపాకు రెమ్మలు వేసి ఇంకొక 30 సెకండ్స్ పాటు ఇలా కలుపుకుంటూ వేపుకోండి. ఇలా వేపిన తర్వాత ఒక 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకొని వీటిని ఒక 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి. ఇదంతా లో ఫ్లేమ్ మీద చేయాలండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఒక 2 నిమిషాలు కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 పెద్ద టమాటోలు ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని వీటిని కూడా ఆ ఉల్లిపాయలతో బాగా కలిసేలా కలుపుకోండి. ఫ్రెండ్స్, నాకు అస్సలు గైడ్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. సో మీకు ఎలాంటి వంటలు కావాలో మీరే కామెంట్స్లో చెప్పండి. నేను తప్పకుండా అవి ట్రై చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. ఈ టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు. మీకు కావాలంటే లాస్ట్లో ఒక దగ్గర అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది ఎక్కడో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ టమాటోలతో ఆ సాల్ట్ బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటోలు సగం మగ్గి ఉంటాయి. ఇప్పుడు దీంట్లోకి చిటికెడంత పసుపు వేసుకోండి, ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి, అలాగే ఒక టేబుల్ స్పూను గరం మసాలా వేసుకోండి. వేసి ఇవన్నీ టమాటాకు పట్టేలా బాగా కలుపుకోండి. నేను ఇంట్లో కారం వేసుకున్నాను కాబట్టి 1.5 టేబుల్ స్పూన్ వేసాను. కొనుక్కున్న కారం అయితే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది, లేదా మీకు చాలా మండిపోతుంది. సో జాగ్రత్తగా వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక పావు గ్లాస్ నీళ్ళు వేసుకొని ఈ టమాటో ముద్దని బాగా నీళ్ళల్లో కలిసేలాగా ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 8 నిమిషాలు దీన్ని బాగా మగ్గనిస్తే టమాటో 99% మగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు మూత తీసేసి దీన్ని ఇంకొకసారి కలిపేసుకొని సాల్ట్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. సాల్ట్ మీకు టేస్ట్కి సరిపోయినా ఓకే, లేదా కొంచెం అడ్జస్ట్ చేసుకొని మీ టేస్ట్కి తగినట్టు సెట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. నాకు బయట ఎవరు ఫ్రెండ్స్ లేరు, నా యూట్యూబర్ ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ లాగా. సో మీరు సబ్స్క్రైబ్ చేసి జాయిన్ అయ్యి ఈ వీడియోస్ మీద కామెంట్స్ అవి పెట్టి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదు, కానీ కొత్తిమీర వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇలా శుభ్రం కలిపేసి మూత పెట్టేసుకోవడమే. పెట్టుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత దించేసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న చిట్కా, మీకు ఒకవేళ ఇక్కడ థిక్గా కనిపిస్తుంది కదా, ఇలా కాకుండా మీకు కొంచెం నీళ్ళగా కావాలంటే ఇంకొక పావు గ్లాస్ నీళ్ళు వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు మంచి టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టేయండి.